కొరటాలకి తారక్ హ్యాండ్ ఇచ్చేశాడా లేక యంగ్ టైగర్ నే ఈ దర్శకుల వారు పక్కన పెట్టారా? అందుకే మరో హీరో వైపు దిక్కులు చూస్తున్నాడా? అసలు పట్టాలెక్కాల్సిన దేవరాటు పక్కకు ఎందుకు వెళ్ళిపోయింది? సినిమా పక్కగా ఉంటుందని చెప్పిన తారక్ ఎందుకు సైలెంట్ అయ్యాడు? రైటర్లకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదన్న ఫైర్ తో డైరెక్టర్ అయ్యాడు కొరటాల. ఆ ఊపులో మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సాలిడ్ హిట్స్ కూడా కొట్టాడండోయ్. అయితే జోరుగా దూసుకెళ్తున్న ఈ దర్శకుల వారు ఆచార్యతో తొలి ఫ్లాప్ మూటగట్టుకున్న నిన్ను నేను నమ్ముతాను అంటూ దేవరా వంటి సాలిడ్ హిట్ ఇచ్చాడు తారక్. పనిలో పనిగా దేవరా 2 ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇక తారక్ కూడా పలుసార్లు కన్ఫర్మ్ చేశాడు కూడా. ఇక స్క్రిప్ట్ పై కొరటాల కూడా తెగ కసరత్తులు చేశాడు. కానీ కొరటాల వారి వాలకం చూస్తుంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్టే కనిపిస్తోంది. అవును, తారక్ ఇటు నీల్ ప్రాజెక్టుతో బిజీగా ఉంటూనే మరోవైపు నెల్సన్ తోనూ అలాగే త్రివిక్రమ్ తోనూ ఇంకోవైపు ధూమ్ 4 అంటూ రకరకాల లైనప్స్ తో అస్సలు ఖాళీగా లేకుండా ఉన్న తారక్ ని నమ్మి టైం వేస్ట్ చేసుకోలేనంటూ మరో హీరో వైపు దిక్కులు చూస్తున్నాడట కొరటాల. ఇలా వస్తున్న టాక్స్ చూస్తే తండేల్తో సాలిడ్ హిట్ కొట్టి తొలిసారి 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన చైతూతో కొరటాల జోడీ కట్టబోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి వస్తున్న ఈ వార్తలపై తారక్ ఎలా రియాక్ట్ అవుతాడో. For more videos like this, subscribe Big TV channel.